Hi Mama, welcome to my blog. Good morning. ఇప్పుడే జిమ్కి వచ్చిన మామ. ఇప్పుడు మనం వార్మప్ స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఏంటంటే చెస్ట్ వర్కౌట్ ఏ వర్కౌట్ చేసే ముందు మనం ఖచ్చితంగా వార్మప్ చేయాలి వార్మప్ చేస్తే ఏంటంటే మనం కరెక్ట్గా స్ట్రెస్ చేస్తాం, మనం మజిల్ స్ట్రెస్ చేస్తాం. ప్రతి పార్ట్ మనం స్ట్రెస్ చేయాలి, లైక్ లెగ్స్ కానీ, హ్యాండ్స్ కానీ, హెడ్ కానీ, నెక్ కానీ, ప్రతిదీ మనం స్ట్రెస్ చేసినాం అనుకో మనకి ఏది ఎక్కడ పెయిన్ రాకుండా, ఎక్కడ పట్టుకోకుండా కరెక్ట్గా కరెక్ట్గా మనం మన వర్కౌట్ని కంప్లీట్ చేస్తాం. ఆ, ఇప్పుడు మనం వార్మప్ చేయకుండా డైరెక్ట్ మనం చెస్ట్ ఏదైనా వర్కౌట్ స్టార్ట్ చేసినాం అనుకో అది అస్సలు కరెక్ట్ కాదు. సో స్ట్రెస్ చేయండి. నెక్స్ట్ మనం మనం చేసేది డిప్స్ ప్రతి వర్కౌట్ ముందు చేస్తే బెటర్. ఇంకా చెస్ట్ వర్కౌట్ వచ్చినప్పుడు డిప్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. డిప్స్ చేయాలి. డిప్స్ చేస్తే ఏంటంటే హ్యాండ్ పవర్ పెరుగుతుంది. హ్యాండ్ ప్రతి పార్ట్ మీద, లైక్ చెస్ట్ మీద పడుతుంది, హ్యాండ్స్ మీద పడుతుంది, ట్రైసెప్ మీద పడుతుంది, బైసెప్ మీద పడుతుంది. ప్రతి దాని మీద డిప్స్ అంటే డిప్స్ చేస్తే ప్రతి దాని మీద వెయిట్ పడుతుంది. మన బాడీ వెయిట్ అనేది కరెక్ట్ మన హ్యాండ్స్ మీద పడుతుంది. సో దట్ మనకి హ్యాండ్ పవర్ కూడా మంచిగా పెరుగుతుంది. సో డిప్స్ ఎప్పుడు మిస్ చేయకండి ఏ వర్కౌట్ చేసినా డిప్స్ అయితే కంపల్సరీ కొట్టండి. డిప్స్ ముఖ్యం బిగులు. ఇప్పుడు నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ ఫ్లాట్ బెంచ్లో మనం తక్కువ వెయిట్ తీసుకొని కొడితే మనకు చెస్ట్ మీద కరెక్ట్గా పడుతుంది. వెయిట్ అనేది కరెక్ట్గా పడుతుంది. అప్పుడు మన చెస్ట్ గ్రోత్ కూడా బాగుంటుంది ఇది మనం ఎక్కువ వెయిట్స్ వేసి కొట్టినాం అనుకో ఏమవుతుందంటే అటు ఇటు కరెక్ట్ ఒక్కొక్కసారి బ్యాలెన్స్ కాదు, చెయ్యి అనేది పట్టుకుంటుంది, లేకపోతే ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ వెయిట్ చేయొచ్చు ఎప్పుడంటే మనకి కరెక్ట్గా హ్యాండ్ మీద పవర్ ఉన్నప్పుడు, హ్యాండ్కి కరెక్ట్గా మనకి పవర్ వచ్చినప్పుడు మనం అప్పుడు ఎక్కువ వెయిట్ చేస్తే బెటర్ నాకు తెలిసినంత వరకు. సో ఇంకా తక్కువ వెయిట్ చేస్తే ఇంకా బెటర్. నెక్స్ట్ నేను చేసే వర్కౌట్ వచ్చేసి కేబుల్ వర్కౌట్ ఇది కూడా చెస్ట్ వర్కౌటే. కేబుల్తో మనం చాలా వేరియేషన్స్ చేయొచ్చు. అందులో ఇదొక వేరియేషన్, చెస్ట్ వేరియేషన్. దీని పేరు నాకు కొంచెం ఐడియా లేదు తప్పు అనుకోకండి. కానీ నాకు ఈ వేరియేషన్ తెలుసు, కానీ పేరు కొంచెం మర్చిపోయినా. ఇక్కడ నుంచి చూడండి, బ్యాక్ ఎట్లా ఒపిస్తుందంటే వేరే లెవెల్ కదా. కేబుల్తో చేస్తే ఇది ఒక అడ్వాంటేజ్ కరెక్ట్గా పడుతుంది వెయిట్ కూడా. మీరు చూస్తే చూడండి బ్లాక్ ఎంత మంచిగా స్ట్రెస్ అవుతుందో, బ్యాక్ ఎట్లా ఒపిస్తుందో. ఇది నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి అప్పర్ చెస్ట్ ఈ మిషన్ తోటి కొడితే ఏంటంటే మనకి కరెక్ట్గా పడుతుంది. చూడండి నా చెస్ట్ ఎట్లా పంప్ అవుతుందో మీరు చూడొచ్చు. కరెక్ట్గా పడుతుంది అన్నట్టు మిడిల్గా, లైక్ అప్పర్ చెస్ట్ మంచిగా ఒపిస్తుంది. మీరు చూస్తే చూడండి కరెక్ట్గా ఒపిస్తుంది అన్నట్టు. మీరు ఎప్పుడు చేసినా ఈ మిషన్ తోటి చేస్తే ఇంకా మంచిగా అవుపిస్తుంది బెంచ్ మీద కూడా చేయొచ్చు, కానీ మిషన్ తోటి చేస్తే బాగుంటుంది. చూడండి కొన్ని ఫోటోస్ అట్లా ట్రై చేస్తున్నా, ఏదో నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. మనం చేసేది మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే కదా. అది కరెక్ట్ లేకపోతే మనం ఏది కరెక్ట్ చేయలేం. సో మెయిన్గా జిమ్ చేసేది ఎందుకంటే ఆ, మన మైండ్ బిల్డ్ చేయడానికి, మన మైండ్ స్ట్రాంగ్ చేసుకోవడానికి. మన మైండ్ మస్తు స్ట్రాంగ్గా చేంజ్ అయిపోతుంది మనం జిమ్ చేస్తే. అంతే ఈ వీడియో ఎండ్కి వచ్చేసింది. సో మీకు నా కంటెంట్ నచ్చితే పక్కా ఫాలో చేయండి, పక్కా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ వినోద్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.